జాగ్రత్త పడితే ఆ 3 ముళ్ళు నిలుస్తాయి. వెళ్ళు. నిజమే, పెళ్ళైన 10 రోజులకే నల్లపూసలు గుచ్చాలి కదా. అంత ముఖ్యమైన విషయం ఎలా మర్చిపోయాను. ఇప్పుడే మార్చుకోవాలి. ఇంకొక క్షణం కూడా ఆలస్యం చేయకూడదు. వైదేహి ఎక్కడికి వెళ్ళింది? మళ్ళీ ఎక్కడికైనా పరిగెట్టిందా ఏంటి? అయ్యో, ఇలా బుక్ అయ్యానేంట్రా బాబు. ఊర్మిళ, మనసు దేవుడి మీద లగ్నం చెయ్యి, లేకపోతే అదో అరిష్టం. సరే. ఓం నాగేంద్రాయ నమః, ఓం నాగేంద్రాయ నమః, ఓం నాగేంద్రాయ నమః. ఓం నాగేంద్రాయ నమః, ఓం నాగేంద్రాయ నమః. ఏంటిది? అత్తయ్య, దెబ్బలు తినే కన్నా నేను వెళ్ళిపోవడమే బెటర్. కూర్చో. కాళ్ళు చేతులు పడిపోయే కన్నా ఇలా 4 దెబ్బలు తింటే మంచిది. కదలకు, దండం పెట్టుకో. మీరు కొట్టండి పూజారి గారు. అత్తయ్యో, అరిష్టం పోయేలా బాగా కొట్టండి. అత్తయ్యో. జై నాగేంద్ర స్వామి, జై నాగేంద్ర స్వామి, జై నాగేంద్ర స్వామి, జై నాగేంద్ర స్వామి, జై నాగేంద్ర స్వామి. అమ్మా, ఈ తంతు ముగిసినది. తర్వాతి తంతు చెవులు పట్టుకుని గుంజులు తీయండమ్మా. ఏంటి? నా వల్ల కాదు. ఏ ఆగు ఊర్మిళ, తీయాల్సిందేనమ్మా. నీకేమైనా పిచ్చా? కాళ్ళు చేతులు పడిపోతే తెలుసా నీకు? తాళి కట్టించుకున్న సంగతే ఎవరికీ తెలీదు. ఇప్పుడు ఎవరికీ తెలియకుండా నల్లపూసలు ఎవరు గుచ్చుతారో? తల్లి, నువ్వే ఒక దారి చూపించు. అమ్మా, ఏంటమ్మా? నాకు ఈ మధ్యనే పెళ్ళయిందమ్మా. కానీ ఇంతవరకు నల్లపూసలు వేయలేదు. అయ్యో, అలాగా. కూర్చో అమ్మా. ఏమ్మా, నీకెవరూ లేరా? ఉన్నారు, కానీ నాకు చెప్పే పరిస్థితి లేదు. వాళ్ళకి చేసే పరిస్థితి లేదు. పండు ముత్తైదువైన మీ చేతులతో నల్లపూసలు గుచ్చి ఆశీర్వదించండమ్మా. ఎంత మాటమ్మా! మేము సౌభాగ్యవ్రతం చేస్తున్నాం. నీ సౌభాగ్యం కోసం 4 నల్లపూసలు ఇవ్వలేమా?
ఇలా రామ్మా. నమస్కారం అండి. నమస్కారం. రండి రండి. పదండి. అన్ని పనులు బాగా జరుగుతున్నాయ్యా. ఈ విజయదశమికి ఆ గుడి పనులన్నీ పూర్తయిపోవాలి. అలాగేనయ్యా. ముందు నీ భర్త దగ్గర ఆశీర్వాదం తీసుకో. అలాగే. అమ్మాయిని చూస్తుంటే సౌభాగ్య కళ ఉట్టిపడుతుంది. ఇదివరకే అమ్మాయికి పెళ్ళైపోయి ఉండాలి కదా. వెళ్ళొస్తానమ్మా. నూరేళ్లు సౌభాగ్యవతిగా వర్ధిల్లు. వెళ్ళమ్మా.
ఏంటన్నయ్య? ఏం లేదు తమ్ముడు, పదండి. అయిపోయింది. తర్వాత తంతు ఉందమ్మా. ఏంటి? మోకాళ్లపైన కూర్చొని గుడి చుట్టూ 108 ప్రదక్షిణాలు చేయాలి. వాట్? నా వల్ల కాదు. నా వల్ల కాదంటే కుదరదమ్మా. మొక్కంటే మొక్కే. ఒరే 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 అప్రాచుడా, ఏం చేస్తున్నావు? పిచ్చా నీకు? వాళ్ళు ఎవరనుకుంటున్నావు? ఎవరైతే ఏంటి గురువుగారు, తప్పు చేశారు, అపరాధ పూజ చేయిస్తున్నాను. ఏడ్చినట్టే ఉన్నాయి నువ్వును నీ తెలివితేటలును. అవన్నీ పరాయి వాడు తప్పు చేయకుండా ఉండడానికి. ఆలయ ధర్మకర్తలు కాదురా. అమ్మా, కొత్తగా వచ్చాడు, తప్పైపోయిందండి. మీరెవరో తెలియక ఇలా చేశాడు. మీరు వెళ్ళండి అమ్మా. అంతా అయిపోయాక ఇప్పుడొచ్చి తప్పైపోయిందంటారేంటి పూజారి గారు? గుంజీలు తీసి తీసి నడుం పడిపోయింది. ఇంకొంచెం ఆలస్యం అయి ఉంటే ముడుకులు కూడా పడిపోయి ఉండేవి. నేను చెప్తూనే ఉన్నాను కదత్తయ్య, మీరు కూడా పట్టించుకోలేదు. ఏం చేస్తాం, ఈరోజు నీకలా రాసిపెట్టుంది అంతే. పోనీలే, చేసిన పాపాలన్నీ ఇలా పోయాయనుకో. పద వెళ్ళొస్తాం పూజారి గారు. ఎక్కడున్నారు ఈయన? ఈయన ఆశీర్వాదం తీసుకోవాలని చెప్పారు. ఈయనకి తెలియకుండా ఎలా తీసుకోవడం? వచ్చేసావా? ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడే. నువ్వు వచ్చినట్టే తెలియలేదు. అసలు నేను ఇక్కడుంటేనే కదా తెలియడానికి. అక్కడ కూడా నువ్వే ఉన్నావు అనుకో. కాకపోతే పెద్ద మండపం, బాజా భజంత్రీలు, చుట్టూ స్నేహితులు, బంధువులు అందరూ అక్షింతలతో ఆశీర్వదిస్తుంటే నీ మెడలో నేను తాళి కడుతున్నాను. కళ్ళు మూసినా తెరిచినా అదే దృశ్యం. అసలు మనిద్దరికే పెళ్లి జరిగినట్టు అనిపిస్తుంది వైదేహి. ఎలా తప్పింది? లేదండి, పెళ్లి జరిగింది మనకే, 7 అడుగులు వేసింది మనమే. అందుకే ఇప్పుడు నల్ల పూసలు మార్చుకుని మీ ఆశీర్వాదం కోసం తప్పిస్తున్నాను.
మాట్లాడవేంటి వైదేహి? నువ్వు మాట్లాడోలే. నాకు తెలుసు, నేను ఆశపడింది ఒకటైతే జరిగింది మరొకటి. అంతా నా దురదృష్టం. అసలు నాకే ఎందుకు ఇలా జరగాలి వైదేహి? మనసులో ప్రేమని పుట్టించిన దేవుడు ప్రేమించిన మనిషిని పక్కన పెట్టే బాధ్యత తీసుకోవాలి కదా. ఎందుకింత అన్యాయం చేశాడా దేవుడు? బాబు ఇక్కడేనా? ఇక్కడే. బుద్ధిగా పొద్దున్న ఆయనతో వచ్చుంటే ఈ టెన్షన్లేవి ఉండేవి కాదు. నిన్ను నమ్మి వచ్చాను. నగలు పోయాయి, హీరోయిన్ ఛాన్స్ మిస్ అయిపోయింది. నువ్వెన్నిసార్లు అన్నా నేనేం చేయలేను సియా. నేనేమైనా కావాలని చేశానా చెప్పు? సరే సరే, ఇక్కడ అక్క నిన్ను చూస్తే మళ్ళీ అదొక గొడవ. తర్వాత ఫోన్ చేస్తాను, వెళ్ళు. తను జానకిరామన్ గారి పెంపకం. ఇప్పుడు నా నమ్మకం. వైదేహికి పెళ్ళైపోయిందా? మరి పెళ్లి కోసం నాతో ఎందుకు పంపించారు? అంటే వైదేహి పెళ్లి చేసుకున్న సంగతి జానకిరామయ్య కూడా తెలీదా? ఎందుకు వైదేహి నిజం దాస్తుంది? ఏం జరుగుంటుంది? అన్నయ్య, వదిన ఊర్మిళ గుడికొచ్చారు. వదినా, మీరెప్పుడు గుడికొచ్చారు? ఇప్పుడే నవరాత్రి ఉత్సవాలకి ఏర్పాట్లు చూద్దామని. మీరు వస్తున్నారని చెప్తే అందరం కలిసే వచ్చేవాళ్ళం కదనా? ముందొస్తామని అనుకోలేదు, కానీ ఆ అబ్బాయి మొక్కు తీర్చుకుంటుంటే ఉండలేక వచ్చేశాం. అమ్మా, మీరెప్పుడొచ్చారు? ఇప్పుడే నాన్నా. పూజ చేసుకోవడం అయిపోయిందా? అయిపోయిందమ్మా. ఇంకా సియా రాలేదా వైదేహి? రాలేదు, ఫోన్ చేశాను. ఆగు, ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? చెప్పాను కదక్కా, హాస్పిటల్కి. అబద్ధాలు ఆడుకో. మీ స్నేహితురాలు నాన్నగారికి రక్తం ఇచ్చావా? ఇప్పుడెలా ఉంది సియా? బాగుందత్తయ్య. సరే, అందరం కలిసి దర్శనం చేసుకుందాం రండి. పదండి.